నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కలిసిండ్రు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎన్హాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండంగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైర్ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, త్రిపుల్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైర్ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలే ఉంది, కానీ అక్కడ కొనుక్కుందామని పోతే, అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉన్నది. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము. ఇక్కడ ల్యాండ్ అక్వేషన్లో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా 3 రేట్లు ఇవ్వచ్చు. అంటే 2 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే. మళ్ళీ అదే అర్బన్ ఏరియాకి వస్తే 3 రేట్లు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం, 2.5 రేట్లు మాత్రమే ఇస్తారు. ఆడ ప్రాక్టికల్ వాల్యూ 5 కోట్లు ఉంటే ఆడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ వాల్యూ 10 లక్షలు ఉంటే ఒక 25 లక్షలు వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. అంటే 2 కోట్ల భూమిని, ఎకరం భూమిని రైతులు 25 లక్షల రూపాయలకు ఇవ్వాలంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. భూమిని పంటలు పండించి కుటుంబాలను పోషించేదిగా మాత్రమే చూడ రైతాంగం. భూమి ఒక సోషల్ స్టేటస్గా సింబల్గా ఉంటుంది. ఇల్లు అయినా అమ్ముకుంటాడు, బంగారమైనా అమ్ముకుంటాడు, కానీ పంట భూమిని మాత్రం అమ్ముకోవడానికి రైతు ఎప్పుడు కూడా సాహసం చేయడు. ఇవాళ రాత్రి నేను పోతే ఎంత బాధ అవుతుందంటే, నేను అనేక సార్లు నేషనల్ హైవేస్ తోటి మాట్లాడినా, అయ్యా ఏంది అంటే, అయ్యా ల్యాండ్ అక్విజిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు అక్వైర్ చేసి ఇవ్వాలి, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సవరించుకున్నారు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు వస్తుంది, ఇక్కడ మాత్రం 20 లక్షలు 30 లక్షల రూపాయలు వస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించాలి కదా, ఆలోచించకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడితే వారు అన్న మాట ఏంటంటే, నేనన్నా కలెక్టర్లకి సంపూర్ణమైన అధికారం ఇవ్వండి, స్వేచ్ఛ ఇస్తే రేటు ఫిక్స్ చేస్తే తప్ప ఈ వేదన ఆగదని నేను చెప్పి చాలా దిక్కుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్లు వేస్తున్నప్పుడు అడ్డంపాడు, ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు అడ్డంపాడు, పోలీసులను పెట్టి బలవంతంగా రైతాంగం మీద దౌర్జన్యం చేస్తే అక్కడక్కడ మందు డబ్బాలు తాగి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాల నుంచి వెళ్ళి ఖమ్మం వరకు అయితే పోతుందో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఇవాళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. హనంకొండ పక్కకున్నటువంటి ఊరుగొండ ఉంది, అదేవిధంగా పరకాల ఉంది, చిట్యాల ఉంది. అక్కడ రేట్లు చూస్తే టేకుమట్ల అనే గ్రామంలో అక్కడ ఎకరం భూమి 1 కోటి రూపాయలు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 4 లక్షలు మాత్రమే. ఒకవేళ 3 రేట్లు ఎక్కువ ఇస్తే 12 లక్షల రూపాయలు. సొలేషియం, ఆర్బిట్రేషన్ ఇవన్నీ కలిపితే కూడా ఎంత వస్తుంది? ఇంకొక 3 టైమ్స్ వేసుకున్నా కూడా 12 + 12 24 లక్షల రూపాయలతో తప్ప 1 కోటి రూపాయలు ఇచ్చే ఆస్కారం లేదు. అట్లనే మొగుళ్ళపల్లిలో అక్కడ ఒక్కొక్క ఎకరం భూమి 1,50,00,000 రూపాయలు ఉన్నది. అక్కడ భూమి వాల్యూ కేవలం రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 3.8 లక్షలు మాత్రమే.
అంటే 12, 12, 22 లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం 12.5 లక్షలు మాత్రమే రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. అంటే అక్కడ 12.5 లక్షలు ఇంటూ ఆరేసుకున్నా కూడా 50-60 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. ఎల్లంపల్లిలో 2 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. పోచారంలో 1.5 కోటి ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇలా ఊరుగొండలో 5 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 50 లక్షలు. అదేవిధంగా పర్వతగిరిలో 1 కోటి రూపాయలు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇట్లా సంగెం మండలం కావచ్చు, నవాబ్పేట కావచ్చు, అక్కడ ప్రాక్టికల్ భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మా సిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో, వీటన్నిటి మీద దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామయ్యేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా, మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి, రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి, ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చింది వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది, 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ఇది విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంది. అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ, పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా